హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మటన్ గ్రేవీ కర్రీని ఈజీగా ఇంట్లో చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. గ్రేవీ కోసం 2 స్పూన్స్ ధనియాలని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఆకు ఒకటి ఇలా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. దాల్చిన చెక్క 1 ఇంచు వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. రాతి పువ్వును కూడా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు అనాస పువ్వు, 3 ఇలాచీలు, 3 లవంగాలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మొత్తం చూసి ఒక లైక్ చేయండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరిని ఇలా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు గసగసాలను కూడా 1 స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్ ముక్కల్ని కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలు కూడా 2-3 వేసుకోవాలి. ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకొని కలిపేసుకొని మటన్ని వేసుకోవాలి. 1/2 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీ మటన్ వేసుకోవాలి. వేసుకొని ఇలా మొత్తం మిక్స్ అయ్యే వరకు ఇలా కలిపేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్స్ కారం పొడి వేసుకోవాలి. వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ ఆయిల్లో మటన్ని ఉడికించుకోవాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత టమాటా కూడా వేసేసుకోవాలి. వేసుకొని మరో 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా టమాటా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు వాటర్ పోసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని ఇలా వాటర్ పోసుకున్న తర్వాత 7 to 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మటన్ మెత్తగా ఉడికిపోతుంది. 8 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా కుక్కర్ విజిల్ తీసేసుకొని చూసుకుంటే మటన్ మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసేసుకోవాలి. వేసేసుకొని వాటర్ని పోసుకోవాలి. కొన్ని వాటర్ పోసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి ఈ మటన్ కర్రీని తీసుకుంటే గ్రేవీ మటన్ కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి.